దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు రూపొందించిన దృశ్య కావ్యం వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారు నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి ధన విజయాన్ని అందుకున్న ఈ సోషో ఫ్యాంటసీ మూవీలో సురలోకాధిపతి ఇంద్రుని కూతురు ఇంద్రజగా అందాల తార శ్రీదేవి, టూరిస్ట్ గైడ్ రాజుగా చిరంజీవి గారు అద్భుతంగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. లయరాజు ఇళయరాజా గారు అందించిన సుస్వరాలు ఈ చిత్రాన్ని సంగీత ప్రియులకి చేరువ చేశాయి. ఆయన సంగీతంలో జానకి గారు, బాలు గారు ఆలపించిన ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు విందాము. కారుణ్య మరియు సునీతల యుగళంలో. యమ యమ అందం చెలరేగిందియగా దిగా తాపం నమః నీ జమ జమ ఆటం సుడిరేగింది ఎడపెడా తాళం మోజుల్లో నేను యముడంత వాణి మోజుల్లో నీకు మొగుడంటి వాణి అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నీ యమ యమ అందం చెలరేగిందియగా దిగా తాపం నమః నీ జమ జమ ఆటం సుడిరేగింది ఎడపెడా తాళం నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి గుట్టుగా సెంటే కొట్టి వడ్డాడాలే వంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలంటి ఎర్రని బొట్టు పారాణెట్టి చీకటింట దీపం పెట్టి చీకు చింత పక్కానెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి పెట్టు పోతావద్దే చిట్టెంకి చేయి పట్టినాడే కూసే వల్లంకి పెట్టేది మూడే ముళ్ళం నీను పుట్టింది నా కోసమమ్మి ఇక నీ సొగసు నా వయసు పేనుకునే ప్రేమలలో యమహో నియమయమ అందం చెలరేగింది యగాదిగా తాపం నమహో నీ ఝమ ఝమ వాటం సుడిరేగింది ఎడ పెడ తాళం పొట్ట మంచం వేసి పెట్టి పాలు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు కొట్టి పక్క పక్క నొళ్ళు పెట్టి ఆకులు వక్క పెట్టి సున్నాలిట్టి చిలక జుట్టి ముద్దుగా నోట్లో పెట్టి పరువాలన్నీ పండబెట్టి చీరగుట్టు సారే పెట్టి సిగ్గులన్నీ హారబెట్టి కళ్ళలోన ఒత్తులెట్టి కౌగిలింతో మాటు పెట్టి ఒట్టే పెట్టి వచ్చేసాగా మావా, నిన్ను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమ చెట్టే సందేశి కట్లోన నన్ను కట్టి కౌగిలింతల్లోన ఇక గొడవాయే చొరవాగవులే అలజడిలో యమహో నియమయమ అందం చెలరేగింది దిగా తాపం నమః నీ జమ జమ ఆటం సుడిరేగింది ఎడపెడా తాళం మోజుల్లో నేను యముడంత వాణి మోజుల్లో నీకు మొగుడంటి వాణి అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నియమయమ అందం చెలరేగింది
అతిలోక సుందరి శ్రీదేవి కథానాయికగా దాదాపు 24 చిత్రాలు రూపొందించిన రాఘవేంద్రరావు గారు ఆమెతో తీసిన మొట్టమొదటి చిత్రం భారతీ రాజా గారు తమిళంలో అందించిన 16 వయదు నెలై చిత్ర కథ ఆధారంగా తెలుగులో రూపుదిద్దిన 16 ఏళ్ల వయసు. రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై అంగర సత్యం, మిద్దే రామారావు, అంగర లక్ష్మణరావులు నిర్మించిన ఈ సూపర్ హిట్ చిత్రం గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా చంద్రమోహన్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే మూల చిత్రంలోని కథానాయక పాత్రధారి కన్నా గొప్పగా నటించి గోపాలకృష్ణ పాత్రకి ప్రాణం పోశారు కాబట్టి. అలాగే అడవి రాముడు లాంటి కమర్షియల్ చిత్రం తర్వాత ఇంత గొప్ప క్లాసిక్ ని అందించిన దర్శకులు రాఘవేంద్రరావు గారి ఉత్తమమైన అభిరుచిని అభినందించి తీరాలి. చక్రవర్తి గారి స్వరకల్పనలో జానకి గారు బృందం పాడిన ఆ వేటూరి గారి వసంతోత్సవ గీతాన్ని ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు శ్రీకృష్ణ మరియు శ్రీలేఖ గారు. గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే. పంట చేలు పాలకంకి నవ్వింది, పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది. చెయ్యాలా నే కొండ పిండి కొట్టాలా, మల్లి నవ్వే మల్లె పువ్వై కావాలా, మల్లి నవ్వే మల్లె పువ్వై కావాలా. ఆ నవ్వుకే నాప చేను పండాలా. అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే. పంట చేలు పాలకంకి నవ్వింది, పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది. గోదావరి పరవళ్ళలో మా పైరు బంగారు పండాలా, ఈ కుప్పను పిల్లతో మా ఇల్లు వాకిళ్ళు నిండాలా. నీ మాట బాట కావాలా, నా పాట ఊరు దాటాలా, మల్లి చూపై పొద్దు పొడుపై పోవాలా, మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా. ఆ పొద్దులో మా పల్లె నిద్ర లేవాలా. అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే. పంట చేలో పాలకంకి నవ్వింది, పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది. పూతరెల్లో చేరు దాటి ఎన్నెల్లా, లేత పచ్చ కోనసీమ ఎండల్లా. అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే, గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే.